మనసుని అందమైన శరీరాన్ని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈరోజు మన యోగామృతం కార్యక్రమం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంతోష్ యోగా స్టూడియోస్కి వచ్చేసిందండి. ఇక్కడ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ చందన గారు. మరి ఈరోజు యోగాకి సంబంధించి చందన గారు మనకి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. చందన గారు, మరి ఈ రోజు యోగాకి సంబంధించి మా సకులకి ఏం తెలియజేయబోతున్నారు? నేటి మారిన జీవన శైలిలో సుఖ నిద్ర అనేది కనుమరుగైపోయింది. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, పని వేళలు, ఒత్తిడి, ఇవి కొన్ని కారణాలు కాగా మనకి శారీరకంగా వ్యాయామం లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం అనేవి మరికొన్ని కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవి అందరికీ తెలిసినవే అయినా అవగాహన లోపం వల్ల సంవత్సరాల తరబడి ఈ సమస్యలతో మనం సతమతం అవుతున్నాము. సో ఈ సమస్యకి పరిష్కారంగా మనం 2 సులభమైన ప్రాణాయామాలు సాధన చేసి సుఖ నిద్రతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందాం. ఓకే అండి, అంటే ఈ ప్రాణాయామ పద్ధతుల పేర్లేంటి? మొదటిది భ్రామరి ప్రాణాయామ, రెండవది ఉజ్జయి ప్రాణాయామ. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటారు? అంటే కేవలం సుఖ నిద్ర కోసమేనా, లేదంటే ఇతర ఆరోగ్య బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? భ్రామరి వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సుఖ నిద్రతో పాటు భ్రామరి అంటే తుమ్మెద, అది తుమ్మెద జుంకార నాదాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ నాదాన్ని మనం గొంతు నుంచి ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి మన స్వరతంత్రులు అనేవి బలాన్ని పుంజుకొని గాత్ర మాధుర్యం అనేది పెరుగుతుంది. ఏకాగ్రత ఇంకా ఆందోళన కూడా తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఓకే, ఎక్కువగా సింగర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అవునండి. ఓకే అండి, మరి రెండవ పద్ధతి గురించి? రెండవది ఉజ్జయి ప్రాణాయామ. గాఢ నిద్రతో పాటు మనకి గురక సమస్య కూడా నివారింపబడుతుంది. నరాల సమస్యలు కూడా ఈ ఉజ్జయి ప్రాణాయామ వల్ల నివారింపబడతాయి. ఓకే, అంటే గురక సమస్య అన్నారు కదా, బేసిక్గా అది జలుబు వల్ల లేదంటే సైనస్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ప్రాబ్లం కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఏదైనా ఉంటుందా? ఆ ప్రాబ్లంతో వచ్చే గురక కూడా ఈ ఉజ్జయి ప్రాణాయామం చేయడం వల్ల తగ్గుతుంది. ఓకే అండి, మరి ఈ ప్రాణాయామాలు ఏ సమయంలో చేయాలి? ఏ ప్రాణాయామ ఆసన అయినా కూడా ఉదయం పూట పరిగడుపున చేస్తే దాని ఎఫెక్ట్ అనేది బాడీ పైన చాలా బాగా ఉంటుంది. సో అల్పాహారం చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్ తీసుకోవాలి. లంచ్ చేసిన తర్వాత 2 నుంచి 3 అవర్స్ గ్యాప్. డిన్నర్ చేసిన తర్వాత మాత్రం అసలు చేయకూడదు. ఓకే, సో పొద్దున్నే చేయాలి. సుఖనిద్ర కోసమైనా సరే ఇవి మాత్రం ఉదయాన్నే చేసుకోవాలి. అవునండి. చందన గారు, మరి ఈ ప్రాణాయామాలని ఎవరైనా చేయొచ్చా, లేదంటే చేయకూడని వారు అంటే ఎవరైనా ఉంటారా? భ్రామరి ప్రాణాయామ మాత్రం అతిగా నిద్రపోయేవారు చేయకూడదు. చెవిలో నుంచి చీము కారేవారు కూడా ఈ భ్రామరి ప్రాణాయామం చేయకూడదు. ఉజ్జయి ప్రాణాయామ మాత్రం అధిక రక్తపోటు ఉన్నవారు లోపల గాలిని ఆపకూడదు. ఓకే అండి, మరి ముందుగా భ్రామరి ప్రాణాయామం ఎలా చేయాలో చూపిస్తారా? అలాగే అండి. ఇప్పుడు మనం చేయబోయే ప్రాణాయామ భ్రామరి ప్రాణాయామ. సుఖాసనం, వజ్రాసనం, అర్ధపద్మాసనం లేదా పద్మాసనం, వీటిలో మీకు అనువైన భంగిమలో కూర్చోవాలి. ఇప్పుడు మీ 2 బొటన వేళ్లతో మీ చెవులని మూయాలి. మీ చూపుడు వేలు మధ్య వేలని కళ్ళపైన ఉంచాలి. మీ ఉంగరపు వేలని పెదాలపైన, మీ చిటికిన వేలని పెదాల కింద ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా దీర్ఘంగా ముక్కు నుంచి శ్వాసని తీసుకొని గొంతు నుంచి జుంకార శబ్దాన్ని ప్రొడ్యూస్ చేయాలి. ఈ విధంగా 30 రౌండ్లు చేసిన తర్వాత భైరవి ముద్రలో రిలాక్స్ అవ్వాలి. మీ ఎడమ చేతిని కుడి చేతి పైన పెట్టి కళ్ళు మూసుకుని భైరవి ముద్రలో రిలాక్స్ అవ్వాలి. శ్వాసని దీర్ఘంగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాస నార్మల్గా ఉండాలి. అపర్ణ, భ్రామరి ప్రాణాయామ చేసావు కదా, మీకు ఎలా అనిపించింది? నిజంగానే చాలా వైబ్రేషన్స్ వచ్చినట్టు అనిపించింది. మన ఇయర్స్ అన్నీ మూసేసుకొని అండ్ ముక్కు కూడా కొంచెం క్లోజ్ చేసి ఆ జుమ్ అనే నాదం తీసుకొచ్చాం కదా, సీరియస్లీ చాలా వైబ్రేషన్స్ వచ్చాయండి. అండ్ మీరు చెప్పిన బెనిఫిట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. చాలా బాగుందండి. ఇది రెగ్యులర్గా అంటే మార్నింగ్ ఒక్క టైం చేస్తే సరిపోతుందా, లేదు అంటే ఈవినింగ్ కూడా ఒకసారి చేసుకోవచ్చా?
మన ఇష్టం అండి, మనకి ఏ టైంలో వీలవుతే ఆ టైంలో చేసుకో. ఓకే, ఎందుకంటే నాకు ఇది చాలా నచ్చింది చందన గారు. మరి ఇప్పుడు ఉజ్జయిని ప్రాణాయామం ఎలా చేయాలో చూపిస్తారా? అలాగే అండి. ఇప్పుడు మనం చేయబోయే ప్రాణాయామ ఉజ్జయి ప్రాణాయామ. సుఖాసనం, వజ్రాసనం, అర్ధపద్మాసనం లేదా పద్మాసనం, మీకు అనువైన భంగిమలో కూర్చోవాలి. ఇప్పుడు మీ 2 చేతులని చిన్ముద్రాల తొడలపైన పెట్టుకోవాలి. నాలుకని ముందరికి చాపి అంగిలికి తగిలించాలి. గాలిని నెమ్మదిగా పీల్చాలి. కంఠం మీద దృష్టి సాధించాలి. చిన్న పిల్లవాడు గురక సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు గొంతు నుంచి సౌండ్ని ప్రొడ్యూస్ చేయాలి. కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు ద్వారా గాలిని బయటికి వదలాలి. అపర్ణ, ఉజ్జయి ప్రాణాయామ చేసావు కదా, మీకు ఎలా అనిపించింది? ఇది చాలా కొత్తగా ఉందండి చందన గారు, కానీ ఇదంతా కూడా థ్రోట్ అంతా కూడా రిలీఫ్ అయినట్టు అనిపించింది. నాకు ఇది కూడా బాగా నచ్చిందండి. మరి ఇంత మంచి ప్రాణాయామ పద్ధతుల్ని తెలియజేశారు మా సకులందరికీ కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు. సకులు చూశారు కదా, ఇది ఇవాల్టి యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.